లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చపలచిత్తంగా వ్యవహరిస్తోందన్న నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 67% మంది అవునని 33% మంది కాదంటున్నారు. ఈ అతిథుల పరిచయం శ్రీ గట్టు రామచంద్రరావు టీఆర్ఎస్ నేత, ఆ పార్టీ ప్రముఖులు. శ్రీ సుధీష్ రాంభట్ల గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. శ్రీ తెలకపల్లి రవి గారు ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీమతి రోజా గారు చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. ఇక నిన్న ఏపీ రాజధాని భూములపైన ప్రత్యేక హోదా అంశంపైన విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల తోటాలు, ఘాటైన పదజాలాలతో వ్యాఖ్యానాలు ఇవన్నీ జరిగాయి. రోజా గారు అయితే చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రలోభని మీడియా మీద కూడా మాట్లాడటం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వారు కానీ కొంతమంది ఒక ప్రశ్న, ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. జగన్ చేస్తున్న ధర్నా మెజార్టీ రైతులకు వ్యతిరేకం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ది రైతుల మీద ప్రేమ అయితే జగన్ది రాజధానికి అడ్డం పట్టడానికి చేసే కుట్ర అని కూడా అంటున్నారు. ముందుగా రోజా గారు ఈ అంశాలకు ఎలాంటి సమాధానం ఇస్తారు విన్న తర్వాత చర్చ కొనసాగిద్దాం. ముందుగా రోజా గారు మాట్లాడండి. మీరు మెజార్టీ రైతులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారనేది మీ మీద అభియోగం. పవన్ కళ్యాణ్కి రైతుల మీద ప్రేమ ఉంటే మీకు కుట్ర, మీదంతా కుట్ర అని అంటున్నారు. రాజధాని నిర్మాణానికి మీరు అడ్డుపడుతున్నారని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు పత్రికల గురించి ఘాటుగా మాట్లాడానని మీరు అన్నారు. మొదటిగా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర విభజన విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న తీరుని మరి సమర్థిస్తున్నట్టు కొన్ని పత్రికలు రాతలు రాయటం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత నష్టపోయింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పత్రికలు ఒక పార్టీకి కొమ్ము కాయొచ్చు కానీ ఆ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికే నష్టం వచ్చేటప్పుడు ఇంకా కొమ్ము కాస్తూ ఉంటే మరి ప్రజల్ని మోసం చేయటం కాదా? సో అందుకనే ఆ పత్రికల్లో నేను కోరటం జరిగింది. ఇలాంటి విషయాల్లో అన్నా మీరు మరి ప్రజలకి న్యాయం జరిగే విధంగా, ఒక నాయకుడు తప్పు చేసేటప్పుడు అది తప్పు అని తెలిసే విధంగా ఆయన్ని మందలించే విధంగా ఉండాలి, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని కోరటం జరిగింది. రెండవది, రైతులకి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంది అంటారు. మరి ఇదే రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలో రావటానికి ముందు మరి అసలు వడ్డీ మాఫీ చేస్తాను, రుణమాఫీ అని చెప్పి ఈరోజు వచ్చిన తర్వాత ఏ విధంగా తప్పించుకొని తిరుగుతుంటే, రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు? ఈ 33,000 ఎకరాలు కూడా నిజంగా ఎక్కడైనా రైతులు ఇష్టపడి 3 పంటలు పండే భూములు దారతత్వం చేస్తారో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. ఈరోజు గ్రామ కంటాలు మీవే అంటున్న ప్రభుత్వం చివరికి వచ్చే గుందుకి గ్రామ కంటాలు మావే అనగానే ఈ వారం రోజులుగా రైతులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో కూడా ఆ ప్రాంతానికి వెళ్తే అర్థమవుతుంది. ఆ ప్రాంత రైతుల యొక్క ఆవేదనని, వాళ్ళ ఆక్రోశాన్ని కూడా ఈ పత్రికలు తొక్కేస్తున్నాయి కాబట్టే మేము మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు కూడా మేము రాజధానికి వ్యతిరేకం కాదు. నిజంగా రాజధానికి వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి శివరామకృష్ణ కమిటీ, అంటే కేంద్రం నుంచి ఒక కమిటీ ఏదైతే నివేదికను పంపిందో అది పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్సు కోరి అన్ని ప్రాంతాలని చూసి ఎక్కడే బాగుంటుందో అని చెప్పి వాళ్ళు చక్కటి ఒక నివేదికనిస్తే కనీసం అసెంబ్లీలో ఆ నివేదిక గురించి కూడా డిస్కస్ చేయకుండా, ఎటువంటి సలహాలు సూచనలు ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా వాళ్ళు ఏ విధంగా మూర్ఖంగా ఇక్కడే చేయాలి అన్నారు. సరే, మేమెందుకు వ్యతిరేకం అవ్వాలి అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాం. కానీ ఈ రోజు ఏదైతే ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, దేవాలయ భూములు ఉన్నా కూడా అవన్నీ వదిలేసి వాస్తు 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 పిచ్చితో ఈరోజు 3 పంటలు పండే రైతుల దగ్గర భూములు లాక్కొని మరి రైతుల్ని బిచ్చగాళ్ళు చేయాలన్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేసి ఈరోజు ధర్నా పెట్టడం జరిగింది. గతంలో కూడా 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్కి రైతుల మీద ప్రేమ ఉందంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మరి 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారా? మీరు వెళ్ళారే, ఆ మహిళలు పెట్టిన పెరుగన్నం తిన్నారే, వాళ్ళ కష్టాలు విన్నారే, అప్పుడే మర్చిపోయారా? హైదరాబాద్కి వచ్చే లోపల మర్చిపోయిన ఈ రోజు కూడా మీరు రైతులకి ఇబ్బంది లేకుండా తీసుకోండి అంటున్నాడు. అంటే ఏ విధంగా ఈ 33,000 ఎకరాలు ఎట్లా తీసుకున్నారో ప్రజలకి తెలియకుండా రైతుల్ని భయపెట్టి దోచుకున్నారు. అలాగే అని, ఎందుకంటే దానికి ఒకే ఒక ఉదాహరణ బోయపాటి సుధారాణి. తనకున్న భూమితో మరి 75 సెంట్లతో పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ఈ భూమి లాక్కుంటే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి. ఆమె ఆవేదనని మనం అందరం కూడా చూసాము. కానీ అదే ఆవిడ్ని పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఫైట్ చేస్తే నీ పిల్లల భవిష్యత్తే లేకుండా చేస్తావని బెదిరిస్తే ఈ రోజు ఆవిడ ఎక్కడుందో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరు బిడ్డలున్న వాళ్ళు ఎవరు కూడా పొలాలను ఇచ్చేసి
అలా నోరు తెరుచుకొని ఎప్పుడు ఇస్తారో ఈ గవర్నమెంట్ ఏం చేస్తారో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చినప్పుడు ఇది కూడా నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజలకి, రైతులకి ముఖ్యంగా లేదండి. అట్లా కాదు రోజా గారు, ఇక్కడ నిన్న దేవినేని ఉమా గారు కానీ వీళ్ళంతా కూడా చాలా ఘాటుగా మీకంటే ఘాటుగా కూడా మీ నాయకుడిని విమర్శించారు. చీటర్, మీరు చీటర్ అంటే వాళ్ళు చీటర్ అన్నారు. సరే, ఎవరెవరు మోసం చేస్తున్నారు ఆ విషయాల్లో కంటే కూడా అసలు మీకు జనం రాలేదంటే కదా, ఆ నిరాశ నిస్పృహలతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మెజారిటీ రైతులు ఇచ్చిన మాట వాస్తవమే కదా. తుళ్ళూరు ప్రాంతంలో కొంతమంది మెట్ట రైతులు కావచ్చు వాళ్ళు కానీ మెజారిటీ రైతులకు వ్యతిరేకంగా మీరు ధర్నా చేశారు అన్నది వారి యొక్క కొందరు నేతల అభియోగం. దానికి ఏం సమాధానం? ఈ రోజు దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ రోజు జనం రాకపోతే జగన్ గురించి ఆలోచించే అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ రోజు జగన్ గారికి ఎక్కడ ప్రజలు మళ్ళీ వీళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న విధానానికి దగ్గర అవుతారని ఈ రోజు శివాజీ అనే ఒక ఆర్టిస్ట్ ని లేదా పవన్ కళ్యాణ్ అనే ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి జనాల్ని అట్రాక్ట్ చేసి ఆ ఓట్ బ్యాంక్ ని చీల్చాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ జగన్ ఒక్కడే సమస్య గురించి ఎప్పుడు పోరాడుతున్నారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏదైతే ఇచ్చారు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా అంటున్నారే, ఎవరైనా సరే ఈ రోజు నేను కూడా మీతో వస్తాను, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం, ఏ రైతు స్వచ్ఛందంగా ప్రేమగా ఇచ్చాడో మనం చూద్దాం. మన ఇద్దరం వెళ్తే మీకే తెలుస్తుంది కదా, నేను ఎవరితో మాట్లాడినా మీరే మాట్లాడాను, అన్ని గ్రామాలు తిరుగుదాం. సో ఎలా బెదిరించి రైతుల దగ్గర భూములు లాక్కున్నారో అక్కడ పర్యటించిన మాకు తెలుసు. మేము ఎమ్మెల్యేలందరం పోయి పర్యటించాం కాబట్టి మేము ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. సో మిమ్మల్ని కూడా ధైర్యంగా మేము పిలవగలుగుతున్నాం, ఆ ప్రాంతానికి వెళ్ళి మనం అందరం కూడా కలిసి చూద్దామని చెప్పి. ఓకే, రైట్. అంటే మీ సినిమా గ్లామర్తో మీ జనం, మీ అభిమానులు మీ వెనకాల ఉంటారు, వచ్చేవాళ్ళు మీకు చెప్తారా ఏమి? ఓకే, రైట్. రవి గారు ఒక్కరే కాదండి, మొత్తం ఇంకా ఏం సినిమా అండి. 15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండి సమస్యల మీద పోరాడేటప్పుడు ప్రతి సమస్య మీద పోరాడుతున్నాం, ఏ ఒక్క సమస్య మేము దాన్ని కాదంటలేదు. మీరు అప్పుడు ఆ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నా మంచి ఫైటర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు, బాగా వాగ్దాటి బాగా పెంచుకున్నారు, అంతవరకు మీరు ఆ విషయాల్లో మీ పోరాట పటిమని, రోజా గారు మీ పోరాట పటిమని కానీ మీ వాగ్దాటిని కానీ ఇప్పుడు ఎవరు శంకించే పరిస్థితి ఎవరికి లేదు. అంతవరకు ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది వేరే విషయం. కానీ బట్ మిగతా విషయాలు మిగతా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సామాన్య జ్యోతి గారు, రవి గారు మీరు చెప్పండి. మెజారిటీ రైతుల అభిప్రాయానికి అభిష్టానికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా చేస్తోంది, రాజధాని కుట్ర చేస్తున్నారు రాకుండా అని టీడీపీ పెద్ద మంత్రులందరూ కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. మీరెట్లా విశ్లేషిస్తారు? అంటే ఈ మంత్రులు వారులు తీరి విమర్శలు వస్తే వాడి మీద ఎదురుదాడి చేస్తున్నారు. అది మొదటిది. ఇక రెండవది మెజారిటీ మైనారిటీ మీమాంస్ ఇక్కడ ఎందుకు బలవంతంగా ఏ రైతు అట్లా కాదు, అది కూడా కీలకమైన పాయింట్ కదా. 33,000 మంది రైతులు మీకు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు ఇచ్చిన రైతులు చాలా మంది ఇచ్చారు, ఇష్టంగా ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. భూమి విలువ పెరిగిన వాళ్ళు ఇచ్చారు, పట్టణాల్లో జీవిస్తూ ఇక్కడ భూమి ఉన్న వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చి ఇంకో అని రకరకాల ఏ తరహాల వాళ్ళు ఇచ్చారు అనేది ఒకటి. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి లాంటి చోట్ల ఎక్కువ పంటలు ఇప్పుడు ఎక్కువ విలువ ఉండి విలువ తగ్గే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టంగా లేరు. అలాగే కొద్దిపాటి భూమి ఉండే అది దాని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చాలా స్పష్టమైన కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పినా లేదా జగన్ చెప్పినా అంతకుముందు నుంచి అసలు వామపక్షాలు ఎప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాయి, వాటి గురించి అసలు ప్రస్తావన లేదు. అవి చేస్తున్నా వీటన్నీ ఎవరి దగ్గర మీరు బలవంతంగా తీసుకోవద్దండి. ఇష్టంగా అసలు ఎవరు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదని ఎవరు జగన్ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఇక్కడ తెలుగుదేశం మంత్రుల రాజకీయం పవన్ కళ్యాణ్లోనేమో ప్రేమమూర్తి కనిపించాడు, జగన్లోనేమో మోసగారి కనిపించాడంటే వాళ్ళు అనుసరించిన కొలబద్ద ఏంటి? బహుశా పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు అన్ని నటించి ఉంటాడు కాబట్టి, సంభాషణలు బాగా చెప్పగలడు కాబట్టి ఆయనలో వాళ్ళకి ఎక్కువ ప్రేమ కనిపించుండొచ్చు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పెద్ద సంఖ్యలో శాసనసభ్యులు ఉన్నారు, ఆ గ్రామాల్లో ఆ పార్టీకి బలం ఉంది కాబట్టి ఈయనదేమో ప్రేమ కాదు అని చెప్పడానికి ఎవరికి ఏం ప్రేమ, వాళ్ళ రాజకీయ విధానాలు, ప్రజల్లో వచ్చిన ఆ మాటకు వస్తే తెలుగుదేశం మంత్రులు చంద్రబాబుతో సహా అందరూ ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు. ఏదో సినిమాలో అలా రైతులు ఇచ్చారు, ఆనంద బాష్పాలుగా అరుస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు సమస్య ఉందని కనీసంగా మీరు ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ మెజారిటీ మైనారిటీ సమస్య కానే కదా. మెజారిటీ ప్రజలు తీసుకుంటే
ప్రజలు మెజారిటీ ఉంటారు ఇప్పటికి కూడా. నష్టపోయే ప్రజలు, పునరావాసం కోరే ప్రజలు, ఇప్పటికే పనుల కోసం వలస వెళ్తున్న ప్రజలు చాలా గణనీయంగా ధర్నా కూడా చేశారు, పోటీగా ధర్నా కూడా చేశారు. నేను తెలుగుదేశం వాళ్ళు చాలా చేశారు కదా. రైతులు కూడా మాకు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి అంత బాగా మాట్లాడాడు. ఆయన నేను బానిసను కాదన్నాడు. ఆయనకి ఏం స్పందన ఇచ్చారు? ఆయన మాట్లాడక ముందు రావల్ కిషోర్ బాబు పవన్ కళ్యాణ్ మీద దాడి చేశాడే, మరి రావల్ కిషోర్ బాబుకు పవన్ కళ్యాణ్ లో ప్రేమ కనిపించలేదా? పోనీ పవన్ కళ్యాణ్తో ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా సంభాషణలు జరిపారా? ఆయన అప్పుడు ఇప్పుడు ఒకటే వాదన చేస్తున్నారు, బలవంతంగా ఎవరి దగ్గర తీసుకోవద్దండి. ఉండవాళ్ళు పెనుమాకి వెళ్తే మనకు కూడా బోర్డులు కనిపిస్తాయి, మా భూములు ఇవాళ హైదరాబాద్లో కదా ఈ భూమి అమ్మకానికి లేదన్నట్టుగా మా భూములు మేము ఇవ్వమని వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటనేది ప్రశ్న. రెండవది ల్యాండ్ పూలింగ్ అనేది అదేదో గొప్ప ఏది కుట్ర నిజం చెప్పాలంటే. భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పైసా ఖర్చు పెట్టకుండా 30,000 ఎకరాలు తీసుకొని అందులో ఎవరికి ఎప్పుడు ఎలా కాదు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పండి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్వామినాథన్ అంకాళేశ్వరరావు గారు ఒక వ్యాసం రాశారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా. పూలింగ్ ద్వారా రైతులను ఒప్పించి వాళ్ళని భాగస్వామ్యం చేసి చంద్రబాబు చాలా బాగా స్వాధీనం చేసి తీసుకోగలిగారు. ఈ ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా చేయొచ్చని కూడా ఆయన చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ పత్రిక దాని కులీన వర్గాలను, కార్పొరేట్ వర్గాలను, అంటే నేను ఆ పత్రికను గురించి కదా, ఆ పత్రిక స్థాయి స్వభావం అవి తప్పకుండా కార్పొరేట్ వర్గాల కోణం నుంచి చూసినప్పుడు అది తప్పకుండా వాళ్ళకు పైసా ఖర్చు పెట్టకుండా భూమి తీసుకున్న భాగస్వాములు ఎక్కడ చేశారండి? రేపు వాళ్ళకు భూములు ఇచ్చి విలువైన భూముల్లో నిజంగా వాళ్ళకు వాటా వచ్చినప్పుడు మనం భాగస్వాములు చేయాలని జరగదు కాదు కదా. ఇంతవరకు దేశంలో ఎక్కడ అలా జరిగిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఇప్పుడు చంద్రబాబు చేస్తారు, ఒప్పించని మనం చెప్పలేము, నమ్మించి అది చెప్పడం నమ్మించి చేశారు. మీరు అరుణ్ జైట్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు అరుణ్ జైట్లీ మొన్న అన్నారు రాజధానికి సంబంధించి భూమి ప్రధాన వనరు అని. ఎందుకంటే మీరు దాదాపు 1,00,000 ఎకరాలు అది ఇది కలిపి పోగు చేస్తే ఎకరా ₹1,00,00,000 అయితే లక్ష కోట్ల వాదన ఉంటుంది కదా మన దగ్గర. మీకు కూడా ఒక ₹1,00,00,000 రూపాయలు వస్తాయి. ఇదంతా ఎవరిది? ఇది రైతులది, ప్రజలది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామికంగా వెళ్ళాలి, పారదర్శకంగా వెళ్ళాలి. మీరు చర్చించలేదు కదా ఇంతవరకు. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో కానీ ప్రతిపక్షాలతో కానీ రాజధాని గురించి చూసుకునే పరిస్థితే లేదు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామికంగా వెళ్ళాలి, చెప్పాలి, రైతులతో మాట్లాడాలి. ఏదో కుట్ర అన్నారు. ఉదాహరణకు అగ్ని ప్రమాదం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అంటే మీరు అది చెప్తున్నారే గానీ, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ప్రతిపక్షంతో డిస్కస్ చేయాలి, అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేయాలి. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు సొంత ఇంటి విషయం కాదు, ఇది రాష్ట్ర ప్రజల విషయం. చంద్రబాబు నాయుడు రేపు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు అధికారంలో, కానీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదంటే అందరితో కూడా డిస్కస్ చేసి ఒక రాజధాని మీద బురద జల్లితే ఏదో పార్టీలు కదా రాజకీయంగా కొట్టుకుంటున్నాయని అనుకోవద్దండి. విడిపోయింది, మనం అందరం కూడా నష్టపోయాం. రాజధాని విషయంలో అనుకుంటే రైతులు నష్టపోతారు కాబట్టి మేము చెప్తున్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. గతంలో కూడా 2 రోజులు నిరాహార దీక్ష చేసి రైతుల్ని మోసం చేయొద్దండి. మీకు క్యాపిటల్ సిటీ సీడ్ ప్లాన్ లోనే 3,000 ఎకరాలు ఉంది. దాంట్లో కేంద్రం కట్టాల్సిందంతా కడుతున్నప్పుడు రైతుల భూముల్ని లాక్కొని 99 ఏళ్ళు సింగపూర్ వాళ్ళకి లీజ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మన బతుకులు ఎవరి చేతిలోనే పెట్టి మనం అన్యాయం అయిపోవటం ఎందుకు? ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన తర్వాత రైతుల పరిశ్రమలకు వాళ్ళ భూములు ఇచ్చినప్పుడు నేరుగా రైతే లాభం పొందుతాడు కదా. దీనికి గవర్నమెంట్ ఎందుకు ఆ భూములు లాక్కొని ఈ రోజు ఉన్న భూములు సరిపోయిన 3,500 ఎకరాలకు కూడా ఇంత సీన్ చేస్తుందంటే దాని వెనక ఉన్న మతలబు ఏంటి అనేది కూడా ఆలోచించాలి. 2 రాజకీయ పార్టీలు అనుకోవద్దండి. పత్రికల మీద కూడా మాట్లాడారు కదా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక ఉండొచ్చు, ఇంకొక బొమ్మేసుకున్నారు కదా, పూర్తి చేయండి. అందుకే దాని మీద అభ్యంతరం లేదు. కానీ మీరు స్వామినాథన్ కాదు, అంతకంటే ముందే అసలు అమరావతి ప్రకటించక ముందే ఒక తెలుగు పత్రిక చంద్రబాబు చాలా బ్రహ్మాండమైన ప్రణాళిక వేశాడు, రైతుల భూమితో వాళ్ళకే చేస్తారని పతాక శీర్షికలో ఇచ్చిన మాట ఉంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమో రాజధాని సమస్య మీద, కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రత్యేక హోదా మీద చాలా బ్రహ్మాండంగా చేస్తుందని. అంటే ఒక పథకం ప్రకారం మీడియాలో పనులు జరుగుతున్న మాట మాత్రం పథకం ప్రకారమే కదా. మీరు అక్కడ ఇంకా వెళ్ళక ముందే పవన్ కళ్యాణ్ ఏమో ఆ సమస్యలు బాగా చేశారు, కాంగ్రెస్ ఏమో ప్రత్యేక హోదాలో బాగా చేసింది. ఒక రాజకీయ ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది. బీజేపీ వాదన కంటే ముందు
చంద్రబాబు ఈ రోజు వెళ్ళి ప్రధానమంత్రితో బ్రహ్మాండంగా తెస్తాడని పెద్ద కథనము. బీజేపీ వాళ్ళు ఏమో లేదు ఇదేమి ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియదని. ఇది ప్రజలను గందరగోళం. చలపతిరావు గారు హైదరాబాద్ చట్టంలోనే పెట్టలేదు ప్రత్యేక హోదా. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఒక్క నిమిషం చలపతిరావు గారు హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. చలపతిరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కుమ్మేన్ గారు. నమస్కారం, మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, మీరు ఎవరైనా కాలరు నేను పలానా ఆమెతో మాట్లాడాలంటే మీరు ఏమంటారంటే ఏదైనా పద్ధతిగా అడగండి. అవును పద్ధతిగానే ఉండాలి, దాంట్లో ఏం తేడా ఉంటుంది. మీకు ఏమైనా అభ్యంతరం? పద్ధతిగానే ఉండాలమ్మా. ఓన్లీ కాలర్స్కేనా లేకపోతే అక్కడ ఉన్న అతిథులు కూడా వచ్చేస్తుందా సార్? ఎవరికైనా పద్ధతిగానే మాట్లాడాలా. వాళ్ళైతే కొంచెం క్రిటికల్ గా మాట్లాడచ్చు, కానీ అభ్యంతరకరమైన భాష ఎవరు వాడకూడదు. భాష గురించి నేను చెప్పేది ఇదే రోజా మేడం గారు తోటి ఎమ్మెల్సీని పట్టుకొని కుక్క అన్నారు సార్. ఓకే, అప్పుడు మీరు పాత విషయం కిందసారి విషయం చెబుతున్నారు. నేను అప్పుడు అభ్యంతరం చెప్పాను కూడా, మీరు గమనించారో లేదో. మీరు ఇప్పుడు ఈ చర్చలో ఇప్పుడు పాల్గొనగలిగి గతంలో జరిగిన దాని మీద నేను అప్పుడు అభ్యంతరం చెప్పానో లేదో మీరు విని ఉంటారు కదా. ఇంక ఇప్పుడు ఆ ఇష్యూ అవసరమా? అది కాదు కదా మిత్రమా. మీరు చర్చలో మీకు అవకాశం ఇస్తున్నామంటే మీ యొక్క విలువైన అభిప్రాయాలు కూడా ప్రజలకు అవసరమనే ఉద్దేశంతో చెప్తున్నాం తప్పితే వేరే కాదు. రైట్, శ్రీష్ రాంపట్ల గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకటి మాత్రం ఒప్పుకోవాలండి, ఎవరు ఉన్నా కాదన్నా కూడా ఎక్కడ కనీవిని ఎరగని విధంగా 90% మంది రైతులను ఒప్పించి ల్యాండ్ ఎక్వైర్ చేయడం అనేది ఇది నిజంగా హిస్టరీ క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ విషయం మనం నిజంగా హర్షించాలి. అయితే భవిష్యత్తులో అనుకున్నట్టుగా ప్రణాళిక అవుతుందా అవ్వదా, భవిష్యత్తులో ఆయన ఫెయిల్ అవుతాడా, రైతులు నష్టపోతారా లాభపడతారా అనేది అది మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. ఇంకొకటి కూడా ఇది ఏంటంటే నెవర్ ఎండింగ్ డిబేట్ ఏంటంటే 90% మంది ఒప్పుకున్నాక 10% మంది ఒప్పుకోకపోతే ఈ 10% మంది టోటల్ ప్లాన్ని ఫెయిల్ చేయొచ్చా, వీళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవాలా అంటే గతంలో కూడా మనకి రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసింది కూడా 100 మందికి ఉపయోగపడుతుంది. ఒకళ్ళు నష్టపోయినా అంటే ఒకళ్ళు నష్టపోవాలి 100 మంది కోసం అని చెప్పేసి కోర్టులు కూడా జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో అంటే వాళ్ళని ఒప్పించి తీసుకుంటే మంచిది. ఆ రైతులు 10% రైతులను కూడా ఒప్పించి వాళ్ళు మెప్పించి అలా కాదని చెప్పేసి బతిమాలో బామ్మాలో తీసుకుంటే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో చిన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్ని వేల ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు కదా, ఇప్పుడు మా భూములు కూడా అవసరమా అనేది వాళ్ళ బాధ. అంటే ఆ ఓవరాల్ మాస్టర్ ప్లాన్ లో ఏంటంటే ఇది మైన్లో అంటే మా ఓవరాల్ మాస్టర్ ప్లాన్ కి ఇది అడ్డంకి అవుతుందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళ వాదన, ప్రభుత్వ వాదన. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ మీద కూడా ఇప్పుడు అదే కదా డిబేట్ జరుగుతోంది. ఆ పరిస్థితుల్లో బలవంతంగా ఎక్వైర్ చేయొచ్చో చేయకూడదు. ఒక్కోసారి ఏంటంటే రైతులు వాళ్ళకి తెలియక ఇదేదో వెళ్ళిపోతుందని చెప్పేసి ఓవరాల్ అభివృద్ధిని వాళ్ళకి అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోయినా లేకపోతే విజన్ లేకపోయినా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ అబ్జెక్ట్ చేసే ప్రమాదం ఉంది. లేదంటే కూడా ఇంకోటి కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఇన్ ఆల్ ఫెయిర్నెస్ 10 లక్షలు 20 లక్షల ఎకరం ఉన్నది ఇవాళ 1,50 లక్షలకి చేరింది. సో ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పేసి అనుకోవడం కూడా అది కొంచెం అత్యాశకు పోవడం కూడా అవుతుంది అనేది నా అభిప్రాయం. బ్యాలెన్స్ గా పోతుంది. ఇది సున్నితమైన సమస్య. అడుగుతూ ఉంటాను, బీజేపీ తెలుగుదేశం పార్టీలు బ్లాక్ మనీకి వ్యతిరేకం అని ప్రచారం చేస్తాయి కదా. ఈ పాయింట్ లో పనిగట్టుకుని ఎందుకు 1 కోటి రూపాయలు పెరిగింది 2 కోట్లు పెరిగింది అని చెప్తున్నారు? అంటే బ్లాక్ మనీ వస్తుందా, రిజిస్టర్ వాల్యూనా, మార్కెట్ వాల్యూ అంత రిజిస్ట్రేషన్ అవుతుందా? అది బ్లాక్ మనీ వచ్చిందని మంత్రి నారాయణ గారు మాట్లాడితే బ్లాక్ మనీ ఏదో రైతులంతా బ్లాక్ మనీ తీసుకుంటున్నట్టుగా ప్రచారం. అది కరెక్ట్ కాదండి. అగ్రికల్చర్ ల్యాండ్ కి సందేహం 1 కోటి రూపాయలు ఎట్లా పెరిగింది, 1.5 కోటి అయింది అంటున్నారు. చెప్పండి, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత? మరి రిజిస్ట్రేషన్ వాల్యూ గవర్నమెంట్ బ్లాక్ మనీ ఎంకరేజ్మెంట్ బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి బ్లాక్ మనీ వస్తుంది కదా అని ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. ఆయన బహుశా తెలియక చెప్పుండొచ్చు. మొత్తం అందరూ చిన్న విషయం చెప్తానండి. మీరు అన్నారు అట్లాగే అగ్రికల్చరల్ ల్యాండ్ కి ట్యాక్స్ లేదండి. అగ్రికల్చరల్ ల్యాండ్ మీద వచ్చిన ప్రాఫిట్ కి ట్యాక్స్ లేదు. అంటే మొత్తం చూపించొచ్చా? మొత్తం చూపించొచ్చు అండి. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అది. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అండి. మీరు కార్పొరేట్ కాదండి. అగ్రికల్చరల్ ల్యాండ్ వ్యవసాయం భూమి మీద వచ్చే ఆదాయం కానీ అగ్రికల్చర్ భూమి అమ్మితే వచ్చే ఆదాయం కూడా ఒక విషయం చెప్తాను. ఆదాయం లేదండి, ఆదాయ పన్ను లేదండి. అగ్రికల్చర్ ఆదాయ పన్ను ఉండదండి. ఆ పర్టికులర్ ప్రొవిజన్ నేను చెప్తాను. అగ్రికల్చరల్ ల్యాండ్ అమ్మితే వచ్చే దాని మీద కూడా ఆదాయ పన్ను ఉండదు. ఇంకొకటి ఏంటంటే దయచేసి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. మేము ప్రభుత్వంలో అంటే ఉన్నా కానీ అది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం అది. నేను కేవలం రైతులకి మేలు జరగాలని ఆ మేరకు మరి 1 కోటి రూపాయలు అంటున్నారు కదా, ఆ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 రెట్లు ఇచ్చేసి తీసుకోండి పరిహారం. అదే సమస్య ఏంటంటే ఇక్కడ ఇవాళ రాష్ట్రం దగ్గర ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఈ ఇన్నోవేటివ్ ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేశారో అది నిజంగా హర్షించాలి. ఎందుకంటే డబ్బులుంటే సింగపూర్ కంపెనీకి పని లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేనంటే ప్రతిపక్షం చేసే విమర్శలు ఒక్క విమర్శలో నేను ఎక్కడికి ఇవ్వేస్తానంటే
సింగపూర్ని, మలేషియాని, జపాన్ని పిలిచే ముందర అసలు లోకల్ టాలెంట్ని కూడా ఇన్వైట్ చేసి ఎంకరేజ్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ వాళ్ళకేదో ప్రణాళిక ఉండి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా ఒక ప్రణాళిక లేకుండా వెళ్తున్నట్టుగా నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆవేళ వీళ్ళు దీన్ని ఏదో అపోజ్ చేసేస్తారు, అసెంబ్లీలో పెద్ద గోల్ చేస్తారు అనుకుంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్పేసి అందరూ విమర్శించారు. మరి నిజంగానే ప్రైవేట్ భూములు తీసుకోకూడదు, రైతుల భూములు తీసుకోకూడదు అంటే మరి నూజివీడులో గవర్నమెంట్ భూములు 25,000 ఎకరాలు ఉన్నాయి, నూజివీడులో పెడతారని లేదా దొనకొండలో పెడతారని అప్పుడు వచ్చే వార్తలు. అప్పుడు వీళ్ళు స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయారు అంటే వీళ్ళు కూడా ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడానండి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అధికార పక్షం ఫెయిల్ అయితే చాలు మనం అధికారంలోకి వచ్చేస్తామన్న భావంతో వెళ్తున్నారు కానీ పాజిటివ్ గా ఏం చేయాలన్నది ఎవరో కూడా ప్రణాళిక చెప్పట్లేదు. మనకి ప్రతి విషయంలో కూడా ఈ తప్పు జరుగుతుంది. ఇక్కడ కూడా రాంబట్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించనండి. ఎందుకంటే మీ పార్టీ కూడా కనీసం ఆ నివేదికని బయట కూడా పెట్టకుండా కేంద్రం ఆ నివేదిక ఎక్కడ చెప్తుందో ఒక రోజు ముందే వీళ్ళు ఏ విధంగా ఫలానా ప్లేస్ లో రాజధాని పెడుతున్నామని అనౌన్స్ అసెంబ్లీలో క్లియర్ కట్ గా మా పార్టీ స్టాండ్ ముందు శివరామకృష్ణ కమిటీ నివేదికలో ఉన్న అంశాలను మనం చర్చిద్దాం. ఆ తర్వాత ప్రజలకి రైతులకి న్యాయం జరిగే విధంగా మనం ఒక రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయాలు చేసుకుంటే ఆఖరిలో వైకాపా మాకు ఇక్కడ పెడితే అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని గురించి మైసూర్ రెడ్డి గారు కూడా కోపం వచ్చి వాకౌట్ చేశారనేటువంటి వార్తలు పత్రికలో వచ్చాయి. అలిగారని కోపం వచ్చి బయటకు వచ్చాయి. రాజధాని మీద ప్రజాస్వామికమైన సమగ్ర చర్చ ఏం జరగలేదండి. శాసనసభలో విజయవాడలో పెడతా ఉన్నారు. విజయవాడలో అయితే అభ్యంతరం అని ఎవరు వ్యతిరేకించడానికి సిద్ధంగా లేరు. కారణం కూడా లేదు వ్యతిరేకించడానికి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ లేవు వ్యతిరేకించిన 50,000 ఎకరాలు అటవీ భూమి తీసుకుంటున్నారు కదా సరిపోదు. ఇప్పుడు 25,000 ఎకరాలు ఇది ఈ 10% కనుక ఈ 10% ఏంటంటే అది మైల్లో వస్తుంది కాబట్టి వాళ్ళకి మాస్టర్ ప్లాన్ కి ఇది అడ్డంకి అవుతుంది కాబట్టి అది ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్ ఓకే అనుకున్నప్పుడు మూల ఉందంట కదా ఈ ఊళ్ళు మూల ఉన్నాయి అవతల ఎక్కడో దానికి ఏంటంటే ఓవరాల్ ఎస్థెటిక్స్ తర్వాత వాస్తు ఇవేవో రకరకాల క్యాలిక్యులేషన్స్ వాస్తవం ఏమిటో వాస్తు ఏమిటో అందరికీ తెలిసిన విషయం. అయితే అది వాస్తు ప్రకారం ఈశాన్యం కట్ అవుతుంది అనేది ఇటువంటి రకరకాల క్యాలిక్యులేషన్స్ అన్ని ఉన్నాయని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. ఏ క్యాలిక్యులేషన్స్ ఉన్నా కానీ ప్రభుత్వం ఇది కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఓవరాల్ ప్లాన్ లో 10% కావాలనుకున్నప్పుడు బలంగా ఎక్వైర్ చేయక తప్పని పరిస్థితి. అది దురదృష్టకరం. ఎవరికి కూడా అది ఇష్టమైన విషయం కాదు కానీ తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తాం. కరెక్టే కానీ ఇన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత ముందు దాన్ని ఏదో డెవలప్ చేసి తర్వాత మీరు కూడా ఇవ్వండి లేదా రోడ్లకు కావాలి వీటికి కావాలంటే ఇస్తాం కదా అని వాళ్ళు అంటారు. సరే ఎవరి బాధలు వాళ్ళే అనుకోండి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ప్రధాన అధికార పక్షం ఈ రెండింటి మధ్య ఆధిపత్య పోరులో జనం నలిగిపోతున్నారని నిన్న ప్రత్యేక హోదా సమితి వాళ్ళు మీ వెంకయ్యనాయుడు గారి మీద కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు వాళ్ళు. ఆ విషయాలు రామచంద్రరావు మాట్లాడిన రామచంద్రరావు చెప్పండి ఈ ఇష్యూ మీద ఎవరైనా మాట్లాడాల్సింది. దీనికి వచ్చినప్పుడు నా పరిధిలో నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే ఒక రాజధాని కట్టడము అంటే ఒక సర్కిల్ లాగా గుండ్రగా తీసి ఇందులోనే కట్టాలనే కండిషన్ ఏముండదు. నాకు తెలిసి ఒక పట్టణం హైదరాబాద్ నగరమే రాజధాని పెరిగిందంటే ఎప్పుడో 400 ఎకరాలు 4,000 ఎకరాలు 40,000 ఎకరాలు గుండుగొత్తగా తీసుకొని కట్టింది ఉంటుంది. పెరుగుతుంది అవసరం ఏర్పడ్డా కొద్దీ పెరుగుతూ పోతుంది. దాకా పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి అవసరమైన అప్పటికప్పుడు కొనుక్కుంటూ పెంచుకుంటూ పోతూ ఉంటుంది. నేను అనేది ఇప్పటికో మీరే చెప్తున్నారు ప్రశాంతంగా తీసుకున్నాం 27,000 ఎకరాల దాకా తీసుకున్నాం అని చెప్తున్నారు. 20 అంత వచ్చేసింది. 33,000 ఎకరాలు తీసుకుంటే 33,000 ఎకరాలు వచ్చింది అనుకుందాం. 33 ఎకరాల్లో మాకు ఇంత కట్టేసాము, ఇంకొక 3,000 ఎకరాలు ఫలానా దానికోసం ఆగుతుంది, ఈ ఫలానా దానికోసం ఏం చేద్దాం మరి కొనక తప్పదు కదా అంటే తర్వాత ధరలు పెరుగుతాయేమో అనేది ఇంకో వాదన. ఆల్రెడీ పెరిగినాయి మాకంటారు వాళ్ళు, పెరిగితే తప్పే ఉంది. ఇంకోటి కూడా అనేది ఏంటంటే ఇవాళ కొన్నదానికంటే 4 రోజులు పోయిన తర్వాత నువ్వు అవసరానికి కొన్నప్పుడు పెద్ద తేడా ఏం రాదు. ఆ వాల్యుయేషన్ అలాగే పెరుగుతుంటుంది. నేను అనేది బలవంతంగా భూములు గుంజుకోవడాన్ని ఒక ఫ్యాషన్ లాగానో లేకపోతే మేము చేసాం చూడు మేము నిలబెట్టుకున్నాం మాట అనేదాన్ని ప్రజల మీద రైతుల మీద చూపెట్టకూడదు. నేను అనుకోవడం ఏంటంటే ఎవరైతే రైతులు వద్దనుకున్నారో ఆ పక్కకు వదిలేసి మీకు వెళ్ళిపోండి. ఆ సీఎం రమేష్కి చాలా ఉందట నూజివీడికి వెళ్ళి ఎక్కడ కొనడట భూమి
అటు పోవచ్చు. మీకెవరు చెప్పారు? సమస్య ఉంది. కనపడిన వాళ్ళందరి మీద రాళ్ళే చేస్తుంటారు. లేకుండా సార్ నేను ఏదో ఉంటుంది నాది లేదని చెప్పండి. వాస్తు గొడవ ఏదో వచ్చి వెనకెళ్ళిపోయారు కదా, అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు మునిగిపోయారు అక్కడ డబ్బు కొని. సీఎం రమేష్ పేరు చెప్పిన కాబట్టి కాదు, ఇంకెవరికైనా కంచికచర్ల దగ్గర ఇంకొక ఎంపీ ఉందని చెప్పేసి అంటారు. 100,000 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వంకర తిరగని అనుకోసేపు ఇటు కట్టే క్వార్టర్స్ అటు పోయి కడతారు, అక్కడ పోయి ఉంటే అటు కూడా రోడ్లు వేయొచ్చు. నేను అనేది ఏంటంటే స్పష్టంగా ప్రజలకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా గుంజుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక రెండో విషయం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ పెద్దగా అందరేమీ ఆశ్చర్యపడలేదు జనం, మన మీడియా ఆశ్చర్యపడ్డది. కానీ అయినను పోయి రావలేను హస్తినకి పోయిండు వచ్చిండు. అప్పుడు కృష్ణుడు దుర్యోధనకు వ్యతిరేకంగా పోయిండు, ఇప్పుడు ఉన్న కృష్ణుడు దుర్యోధనకు అనుకూలంగా పోయింది. నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ వెళ్ళి ఏమైనా భూములకు అనుకూలంగానో లేదా రైతులకు అనుకూలంగానో మాట్లాడినట్టు ఒప్పించడానికి వెళ్ళాడు తప్ప ఆయన వద్దనడానికి వెళ్ళాలి. ఆయన చెప్పాడు చక్కగా, చంద్రబాబు నాయుడు మంచోడు, మీకు న్యాయం చేస్తాడు, మీరు భూములు ఇచ్చేయచ్చు అన్నది. కానీ స్పష్టంగా చెప్పాడు, ఆయన ఏమీ వ్యతిరేకించలేదు. నేను చేయగలను కానీ చేయను, నేను ధర్నా కూడా చేయగలను కానీ చేయను అంటే స్పష్టంగా ఆయన ప్రభుత్వ పక్షానికి అక్కడికి వెళ్ళాడు. ఇక మీరు ఇంకొక సమితి ఏదో చెప్పారు ఆయన శివాజీ అని, నాకు అతని గురించి ఆశ్చర్యం. ఎన్నికల ముందు నుంచి ఆయన చూస్తాను నేను. అసలు బీజేపీ అధికారంలోకి వస్తే ఇక సమస్య అంటూ కళ్ళ ముందు కనపడదని చెప్పాడు. సంతోషం. ఆయన ప్రశ్న వేశాడు పవన్ కళ్యాణ్, నువ్వు చెప్తేనే ఓట్లేసిన నేను, ఇప్పుడు నా సంగతి చెప్పు అంటున్నాడు. అది శివాజీ కూడా వర్తిస్తుంది. నువ్వు ఎవరైతే ఒప్పించి నువ్వు ప్రభుత్వం తరఫున పోరాడి ఓట్లు వేయించావు, ఆ ప్రభుత్వం నిలదీయాల్సిన బాధ్యత నీకుంటుంది. ఎవడో నిలదీయట్లేదని వీళ్ళ నిలదీస్తావేంటి? నువ్వు పోయి నిలదీపోయి ఆ ఢిల్లో కూర్చొని ఆడలో కూర్చోనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికాడ కూర్చొని నిలదీ. నేను వ్యతిరేకత కాదు, నేను అనే పాయింట్ ఏంటంటే సార్, రైతులకు వ్యతిరేకంగా ఈ 3,000 ఎకరాల కోసం ఇంకోటి కూడా ఉన్నారు, మెజార్టీ రైతులకు వ్యతిరేకం కాదా అని. ఇది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే ఒక 10 మందికి ఒక ఇళ్ల స్థలం వచ్చి ఒకరిని రాలేదనుకో, ఆ ఒక్కడి ధర్నా చేస్తే 9 మందికి వ్యతిరేకమా? అది అంటే వీడి అవసరం కోసం ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పు కాదు. ఇది వాళ్ళకి వ్యతిరేకం కూడా, వాళ్ళకి నష్టం జరుగుతుంది పొలం ఇచ్చిన వాళ్ళకి అనేది వాళ్ళ వాదన. వీళ్ళు 3,000 ఎకరాలు ఇవ్వకపోతే ఆ 33,000 ఎకరాలు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుద్దా? ఏమన్నా ఏర్పడదు కదా. మరి ఏర్పడినప్పుడు వాళ్ళకి నష్టం. రైట్. భార్గవశ్రీ గారు సిపిఎంఎల్ నేత లైన్ లో ఉన్నారు. భార్గవశ్రీ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తేనండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తేనండి. నమస్తే, మాట్లాడండి. రాజధాని హలో మాట్లాడండి ప్లీజ్. రాజధాని ప్రాంతం అంతా కూడాను రైతుల ధర్నాలతో మారుమోగిపోతుందండి. ఓకే. అట్లానే సిఆర్డిఏ రాజధాని ప్రాంత గ్రామాల్లో ఉన్న సిఆర్డిఏ ఆఫీసుల ముందు, విజయవాడలో ఉన్న సిఆర్డిఏ ఆఫీసుల ముందు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ప్రకాశం బ్యారేజీ మీద రైతులు తమ యొక్క పండ్లు కూరగాయలతో కూడా ప్రదర్శన చేసి తమ నిరసన తెలియజేశారండి. అట్లా కాదు భార్గవశ్రీ గారు, మీరు అక్కడ ఉంటారు కాబట్టి భార్గవశ్రీ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి ఆ రోజుల్లో చంద్రబాబు గారికి సన్మానాలు చేశారు, తుళ్ళూరు ప్రాంతంలో బ్రహ్మాండం అని మెచ్చుకున్నారు, ఒకరినొకరిని అభినందించుకున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇప్పుడు నిరసనలు చెప్పే వాళ్ళనే చెప్తారే, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా లేరా? వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారా? మరి వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు వీళ్ళలో మార్పు రావడానికి వాళ్ళు మరి మొన్న మంగళగిరిలో ఈ రైతు ప్రభుత్వ అనుకూల రైతులు కూడా ధర్నాలు చేశారు కదా, మరి వాటి గురించి ఏం చెప్తారు భార్గవశ్రీ గారు? అవునండి, అనుకూల హలో మాట్లాడండి. అనుకూలమైన వాళ్ళ చేత వాళ్ళు కూడా చేశారండి. మాకు ఇమీడియట్ గా మాకు ఏవైతే ప్రకటించారో వాటన్నిటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయించాలని చెప్పేసి వాళ్ళు కూడా చేశారండి. అయితే వాళ్ళ వాయిస్ చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే రావాలో అవన్నీ క్రమక్రమంగా ఇస్తున్నారు, ఆశ చూపిస్తున్నారు, వాళ్ళని ఏదో సంతృప్తి పరుస్తున్నారు. అసలు ఏంటి కొత్త విషయం అండి, రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఏవైతే జరీవు భూములు ఉన్నాయో అసలు అవి జరీవు భూములు కాదు. మోటార్లతో తోడుకుని పంటలు పండించే భూములు ఎట్లా అవుతాయి? కాబట్టి జరీవు భూములకు వర్తించే విధంగా అసలు ఎటువంటిది కూడా ఉండదని చెప్పేసి రీసెంట్ గా వచ్చిన జాయింట్ కలెక్టర్ ఎవరో ఆయన ప్రకటించారండి. అది ఆ విధంగా కూడా జరీవు ప్రాంత భూములు రైతాంగం మరింతగా దెబ్బతీయటం కోసం కూడా ప్రభుత్వం అనేక పద్ధతుల్లో కూడా కుట్రపూరితమైన విధానాలు తీసుకొస్తుందండి. అంతేకాదు జరీవు ప్రాంతంలో ఉన్న భూములన్నింటినీ కూడాను వాళ్ళు బెదిరించడం కోసం గ్రీన్ బెల్ట్ కింద తీసుకొస్తామని కూడా బెదిరింపు చేస్తున్నారండి. ఇది కూడా పూర్తిగా జరీవు ప్రాంత రైతాంగాన్ని పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన గురి చేయడం అవుతుందండి. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రంగంలోకి దిగాల్సి వచ్చిందండి. ఆ విధంగా
రైతాంగం కూడా తమ యొక్క ఆందోళన ఫలితంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా దిగొచ్చి నేను కూడా ధర్నాలు చేస్తానని చెప్పాల్సిన పరిస్థితి కూడా కల్పించారండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఏవైతే జరీవు ప్రాంత భూములు ఉన్నాయో, ఎవరైతే ఇష్టపడట్లేదో వాళ్ళు పూర్తిగా ఈ భూ సమీకరణ నుంచి మినహాయించాలని చెప్పేసి అందరూ కోరుతున్నారండి. నిన్నగాక మొన్న వామపక్ష పార్టీలు కూడా హైదరాబాద్ లో సమావేశమైనవి. రేపు 30వ తారీఖున వామపక్ష పార్టీలన్నీ కూడాను ఈ నూతన రాజధాని ప్రాంత గ్రామాలన్నీ కూడా సందర్శించి ఏవైతే రైతాంగ సమస్యలు ఉన్నాయో ఆ రైతాంగ సమస్యల మీద నిర్దిష్టంగా కరెక్టే. కానీ మీరు ఒక పాయింట్ చెప్పాలా భార్గవశ్రీ గారు, ఇక్కడ ఇప్పుడు మీరు ఈ 3 గ్రామాల తరపునే పోరాడుతున్నారా? మిగతా 26 గ్రామాల వాళ్ళు సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? మరి ఆ పాయింట్ గురించి మేము ప్రస్తావించట్లేదేమి? ఇచ్చిన భూములు ఇచ్చిన 26 గ్రామాల వాళ్ళు మెజారిటీ రైతులే కదా. ఇక్కడే అసలు మతలబు ఉందండి. చెప్పండి కొమ్మినేని గారు, చెప్పండి. 26 గ్రామాల్లో ఇచ్చిన ఎవరైతే రైతులు ఇచ్చారని చెబుతున్నారో వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా భూములు ఎప్పుడో కబ్జా చేసేసి ఆ రైతాంగాన్ని బయటకు పంపించేశారండి. అందుకని అక్కడ ఏమీ కనిపించట్లేదండి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకేదో కొంతమంది 10%, 20% రైతాంగం ఇంకా భూములు అమ్ముకోలేదు. వాళ్ళు కూడా ఆశలు పెట్టి భూములు గుంజుకునే విధంగా ఉన్నారు తప్పితే అక్కడ వేరే విధంగా బ్రహ్మాండంగా అనుకూలంగా ఇచ్చేసారు. అక్కడ చాలా మంది రైతులు వాలంటరీగా కూడా ఇచ్చారు. మీ వాదనలు హేతుబద్ధత కనిపించట్లా. మొత్తం 26 గ్రామాల్లో వాళ్ళందరూ ఎన్ఆర్ఐ భూములు ఎట్లా ఉంటాయి? కాదు మీ వాదనలు హేతుబద్ధత కనిపించట్లేదు భార్గవశ్రీ గారు. మొత్తం 26 గ్రామాల్లో రైతులంతా ఎన్ఆర్ఐలు అవుతారా? 26 గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా భూస్వాములు అవుతారా? నేను అట్లా అనలేదండి. మరి 26 గ్రామాల రైతులు కాదు, 26 గ్రామాల్లో ఉన్న మెజారిటీ రైతాంగం యొక్క భూముల్ని ఎక్కువ మంది కొనేసేశారు. భూ సమీకరణకు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికీ భూములు కొంటూనే ఉన్నారు. దాని ఫలితంగా అక్కడ ఎక్కువ ఆందోళన రావట్లేదు అనేది నేను చెప్పదలుచుకుందండి. అవును, అంటే రైతులకు ఇష్టమనే కదా దాని అర్థం. రైతులు ఇష్టపడుతున్నట్లే కదా. రైతులు ఇష్టపడుతున్నట్లే కదా. రైతులు కాదండి, ఎన్ఆర్ఐలను వాళ్ళు ఇష్టంతో అమ్ముకున్నారు కదండి. వాళ్ళ దగ్గర బలవంతంగా ఎవరు తీసుకోలేదు కదా. నేను మొన్న ఈ మధ్య బలవంతంగా తీసుకోండి సార్. క్రీడా కేంద్ర కార్యాలయానికి కూడా వెళ్ళాను. అక్కడ అధికారులతో కూడా మాట్లాడాను. సగం మంది ఇచ్చారు. దీనివల్ల లాభం జరుగుతుందని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టుగా 3 తరహాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఉన్నవాళ్ళు, బయట నుంచి వచ్చి కొన్నవాళ్ళు, వీళ్ళంతా. కానీ అసలు ఎక్కువ మంది ప్రజలు భూమి మీద ఆధారపడిన వాళ్ళు, వాడు బ్రతుకు తెరువు, పునరావాసం సంబంధించిన సమస్య లేదు. ఈ భూమి ఇచ్చిన వాళ్ళకు కూడా ఏడాదికి 20,000 చొప్పున కౌలని ఇచ్చారు. ఈ మొదటి సంవత్సరం ఇచ్చారు. 20,000కు ఎకరానికి అసలు దాని మీద వచ్చే ఆదాయానికి సంబంధం లేదు. మూడవది గ్రామీణ జీవితం ఏమవుతుందనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. గ్రామ కంఠాన్ని మేము కదిలించామని అది నాతో స్పెషల్ కలెక్టర్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తోటి కొద్దిగా చెప్తున్నా. స్పెషల్ కలెక్టర్ మేము గ్రామ కంఠాలను కదిలించబడ్డాడు. ఏది గ్రామకంఠం, ఏం జరుగుతుంది, రోడ్డు వస్తే మా ఊరు ఉంటుందా లేదా, ఊర్లని మాయమో స్పష్టత అధికారులకే లేదు. అధినేతలకు ఎక్కడ ఉంటుంది? అది అధికారులకే స్పష్టత లేదు ఇంతవరకు కూడా. పవన్ కళ్యాణ్ విషయంలో రామచంద్రరావు చెప్పినట్టుగా ఆయనకు ఇదివరకు తటపటాయింపునే ఈసారి ముందుకు రావాల్సి వచ్చింది. ఆయన ప్రజా జీవితంలో ఉండాలంటే దీని మీద పెదవి విప్పనటువంటి పరిస్థితి. ఈ 3 గ్రామాలు ఎక్కువ భాగం వ్యతిరేకిస్తున్నారు. మిగతా గ్రామాల్లో మిశ్రమంగా ఉంది. మిశ్రమంగా ఉందనే దాంట్లో సందేహం లేదు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే రాంభట్ల గారు కూడా కొంతవరకు బలపరిచారు నేను చెప్పిన దాన్ని. పవన్ కళ్యాణే కాదు, బీజేపీ కూడా దీన్ని గుండు గుర్తుగా సమర్థించలేని పరిస్థితి ముందు ముందు వస్తుంది. ఎందుకంటే నిజంగా ఇక్కడ నిర్మాణాలు మొదలుపెట్టి ఖాళీ చేయించడం మొదలుపెట్టిన తర్వాత అక్కడేదో మనకు ఇంత భూమి వస్తుంది, దాని విలువ ఇంత ఉందని ఊరించారు కదా. ఆ భూమి ఎక్కడిస్తారు, ఏం జరుగుతుంది, ఎంత సమయం, ఇదే వరకు తెలియదు. ఈ సమస్యలు దాంతో ఆనందపడవచ్చు. మీకు నాకు తక్షణ దాంతో ఏమి లేదు కాబట్టి. దాని మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ విషయం మీద చిన్నది చెప్పేస్తా. ఇక్కడ ఇంకో చిన్న సమస్య కూడా ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో ఇంత వాల్యూ ఉంటుంది, అంత వాల్యూ ఉంటుంది చెప్పేసి అనుకుంటాం. కానీ భవిష్యత్తులో దీన్ని కొన్ని వాళ్ళు ఉంటారని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూరా ఒకప్పుడు 3 కోట్లు 4 కోట్లు ఎకరం పలికిన భూమి ఇవాళ 50 లక్షలు కూడా కొనేవాళ్ళు లేరు ఇంత పెద్ద పట్టణానికి. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇవన్నీ సమస్యలు భవిష్యత్తులో తలెత్తబోతున్నాయి. అయితే దీని అంతటికీ కూడా ఏదో ప్రణాళిక ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కాబట్టి వీఆర్ గివింగ్ దెమ్ ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంతే. కానీ అవసరమైనప్పుడు పోరాటాల్లో మేము కూడా ముందు ఉంటాం. భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది అవసరమైతే 100% అండి, 100%. అవసరం వస్తే కనుక అవసరం అయితే ప్రజా సమస్యలు అవసరం వస్తే అవన్నీ భవిష్యత్తులో జరిగే చూద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఏం చెప్తాం. ఇప్పుడు అవసరం అయితే మేము ముందర ఉంటాం. అందులో ఏ రకమైన అనుమానం లేదు. రైట్. ఒక్క నిమిషం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం
చపలచిత్తంగా వ్యవహరిస్తోందన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 20% మంది మాత్రమే వారికి అనుకూలంగా మొదట అనుకూలంగా వచ్చిన ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయినట్టుంది. 20% మంది మాత్రం అవునని, 80% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.